ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఈరోజు నేను సోషల్ మీడియా ముందుకు ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఈ మధ్యకాలంలో అమ్మ తేజ అన్నటువంటి ఒక యవనస్తుడు స్వస్థతల పేరుట క్రైస్తవ సమాజానికి గలిబిలి చేస్తూ ఉన్నాడు గనుక ఏ క్రైస్తుడు కూడాను మోసపోకూడదన్న ఉద్దేశంతోనే మీ ముందుకు రావడం జరిగింది. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని వర్లారా, బైబిల్ గ్రంథములో మనం చూడగలిగినప్పుడు యేసుక్రీస్తు వారు లెక్కలేనంత ఎన్నో అద్భుతాలు స్వస్థత కార్యాలు చేశాడు. దాని తర్వాత బైబిల్లో అపోస్తులు కూడాను ఎన్నో అద్భుతాలు ఎన్నో స్వస్థత కార్యాలు చేశారు. యేసుక్రీస్తు వారు కానీ అపోస్తులు కానీ వారు చేసేటువంటి అద్భుత కార్యాలలో కానీ స్వస్థత కార్యాలలో కానీ పేర్లు పట్టి పిలవడం అనేటువంటిది జరిగిందా జరగలేదా అని ఈరోజు మనము బైబిల్ గ్రంథము నుండి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా ప్రియులారా, మనం ఆలోచించగలిగినప్పుడు యేసుక్రీస్తుల వారు ఒక కుష్ఠు రోగిని బాగు చేసినట్లుగా మనము చూస్తాం. కానీ యేసుక్రీస్తు వారు పేరు పట్టి పిలిచినట్లుగా బైబిల్ గ్రంథములో కనబడదు. రెండవదిగా ప్రియులారా, శతాధిపతి దాసునికి యేసుక్రీస్తు వారు బాగు చేసినట్లుగా మనం చూస్తాము. అక్కడ కూడాను యేసుక్రీస్తు వారు పేరు పట్టి పిలిచినట్లుగా కనబడదు. మూడవదిగా ప్రియులారా, యేసుక్రీస్తు వారు పేతురత్తని బాగు చేసినట్లుగా మనం చూస్తాము. అక్కడ కూడా యేసుక్రీస్తుల వారు పేరు పట్టి పిలిచినట్లుగా కనబడదు. ఇకపోతే ప్రియులారా, ఆయుర్ కుమార్తెను యేసుక్రీస్తు వారు బాగు చేసినట్లుగా మనం చూస్తాము. అక్కడ కూడాను యేసుక్రీస్తు వారు పేరు పట్టి పిలిచినట్లుగా మనకు కనబడదు. అంతేకాకుండా ప్రియులారా, గుడ్డివారి కళ్ళును యేసుప్రభు వారు తెరిసినట్లుగా మనం చూస్తాము. అక్కడ కూడా యేసుప్రభు వారు పేరు పట్టి పిలిచినట్లుగా మనం చూడము. అంతేకాకుండా ప్రియులారా, కనాను స్త్రీ కుమార్తెని యేసుక్రీస్తుల వారు బాగు చేసినట్లుగా మనం చూస్తాము. అక్కడ కూడా యేసుప్రభుల వారు పేరు పట్టి పిలిచినట్లుగా కనబడదు. అంతేకాకుండా ప్రియులారా, చంద్రరోగిని యేసుక్రీస్తు వారు బాగు చేసినట్లుగా చూస్తాము. అక్కడ కూడా పేరు పెట్టి పిలిచినట్లుగా మనకు కనబడదు. ఇకపోతే ప్రియులారా, ఎరుక గుడ్డి వారిని యేసుక్రీస్తుల వారు బాగు చేసినట్లుగా మనం చూస్తాము. అక్కడ కూడా యేసుక్రీస్తుల వారు పేర్లు పట్టి పిలిచినట్లుగా మనము చూడము. ఇకపోతే ప్రియులారా, చెయ్యంటిన వ్యక్తిని యేసుక్రీస్తు వారు బాగు చేసినట్లుగా చూస్తాము. అక్కడ కూడాను పేరు పట్టి పిలిచినట్లుగా కనబడదు. ఇకపోతే ప్రియులారా, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని బాగు చేసినట్లుగా చూస్తాము. అక్కడ కూడా యేసుక్రీస్తుల వారు పేరు పట్టి పిలిచినట్లుగా మనకు బైబిల్ గ్రంథములో కనబడదు. ఇకపోతే ప్రియులారా, దయ్యం పట్టబడిన వ్యక్తిని యేసుక్రీస్తుల వారు బాగు చేసినట్లుగా చూస్తాము. అక్కడ కూడా యేసుక్రీస్తుల వారు పేరు పట్టి పిలిచినట్లుగా కనబడదు. ఇకపోతే ప్రియులారా, సేనదయం పట్టబడిన వ్యక్తిని కూడా యేసుక్రీస్తుల వారు బాగు చేసినట్లుగా చూస్తాము. అక్కడ కూడా యేసు ప్రభు వారు పేరు పట్టి పిలిచినట్లుగా మనకు బైబిల్ గ్రంథములో కనబడదు. ఇకపోతే ప్రియులారా, అధికారి కుమార్తెని యేసుక్రీస్తుల వారు బాగు చేసినట్లుగా మనం చూస్తాము. అక్కడ కూడా యేసుక్రీస్తుల వారు పేరు పట్టి పిలిచినట్లుగా కనబడదు. ఇకపోతే ప్రియులారా, బేతస్త కోనేరు దగ్గర ఒక మనిషిని యేసుప్రభు వారు స్వస్థతపరుస్తాడు. అక్కడ కూడా యేసుప్రభు వారు పేరు పట్టి పిలిచినట్లుగా కనబడదు. ఇకపోతే ప్రియులారా, పుట్టుకతో గుడ్డి వారిని యేసుక్రీస్తుల వారు బాగు చేస్తాడు. అక్కడ కూడా ప్రియులారా పేర్లు పట్టి పిలిచినట్లుగా బైబిల్ గ్రంథమందు కనబడదు. ఇకపోతే ప్రియులారా, నాయన విధవరాలు కుమార్తెని యేసుక్రీస్తు వారు బాగు చేస్తారు. అక్కడ కూడా యేసుక్రీస్తుల వారు పేరు పట్టి పిలిచినట్లుగా కనబడదు. ప్రియులారా, ఇలా చెప్పుకొని పోతే యేసుప్రభు వారు కానీ అపోస్తులు కానీ లెక్కలేనంత ఎన్నో స్వస్థతలు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించారు. ఎక్కడ కూడాను పెద్దగా పేర్లు పట్టి పిలవడం అనేటువంటిది బైబిల్ గ్రంథమందు కనబడదు. ప్రియులారా, 1-2 సందర్భాల్లో మాత్రమే పేర్లు పట్టి పిలిచినటువంటి దాఖలు బైబిల్ గ్రంథములో కనబడతాయి. మొట్టమొదటిగా మనము ఆలోచించగలిగినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనములో చనిపోయినటువంటి లాజరు సమాధి వద్దకు వెళ్ళి యేసుప్రభుల వారు బిక్కరగా కేకలు వేయగా చనిపోయినటువంటి లాజరు ప్రేతల వస్త్రముతో ఆయన బయటికి వచ్చినట్లుగా మనము చూస్తాం. రెండవదిగా ప్రియులారా, అపొస్తలుల కార్యము 9వ అధ్యాయం 40వ వచనములో చనిపోయినటువంటి తబితను పేతురు బ్రతికించినట్లుగా మనము చూస్తాము. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను వెలుపటికి పంపించి మోకల ప్రార్థన చేసి తబిత లెమ్మనగానే ఆమె లేచినట్లుగా
బైబిల్ గ్రంథములో మనము చూడగలము. కేవలము 1-2 సందర్భములలో మాత్రమే పేర్లు పట్టి పిలిచినటువంటి దాఖలు బైబిల్ గ్రంథములో కనబడతాయి ప్రియులారా. కానీ ఈరోజు క్రైస్తవ సమాజంలో వెళ్ళి స్వస్థత మహాసభలను పెట్టి ప్రియులారా, ఫస్ట్ నుంచి చివరి వరకు ప్రియులారా పేర్లు పట్టి పిలవడమే ఒక పనిగా మారిపోయింది ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఈ పేర్లు పట్టి పిలవడం అనేటువంటిది చూస్తున్నప్పుడు ఇది నమ్మశక్యముగా లేదు. ఈరోజు పేర్లు పట్టి ఏ విధంగా పిలుస్తూ ఉన్నారు, ఎటువంటి మ్యాజిక్లు, ఎటువంటి ట్రిక్స్లు ఉపయోగిస్తూ ఉన్నారో నేను ఒక 2-3 విషయాలు చెప్తాను. మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా ప్రియులారా, అంచనా ప్రకారముగా పేర్లు పట్టి పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ వేలాది మంది క్రైస్తవులు వస్తారు, లక్షలాది మంది క్రైస్తవులు వస్తారు గనుక ఒకని పేరు కలిగిన వారు అనేక మంది ఉంటారు గనుక అంచనా ప్రకారంగా పేర్లు పట్టి పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే చీకటిలో బాణం వేయడం అంటే ఇదే అన్నమాట. గనుక చీకటిలో బాణం వేసినప్పుడు తగులితే తగలవచ్చు, లేకపోతే లేదు అన్న ఉద్దేశంతో అంచనా ప్రకారంగా చీకటిలో బాణం వేస్తూ ఉన్నారు. అనగా అంచనా ప్రకారంగా పేర్లు పట్టి పిలవడం అనేటువంటిది జరుగుతుంది. రెండవదిగా ప్రియులారా, ఏజెంట్ల ద్వారా పేర్లు పట్టి పిలవడం అనేటువంటి జరుగుతుంది. వారు ఒక ఏజెంట్లు వెళ్ళి ఏమి తెలియని అమాయకుల్లాగా వారి పక్కన కూర్చొని వారు ఒక సమాచారాన్ని అందించినప్పుడు ఈ దొంగ బోధకులు ప్రియులారా వారి పేర్లు పట్టి పిలవడం అనేటువంటిది జరుగుతుంది. మూడవదిగా ప్రియులారా, లెటర్స్ ద్వారా పేర్లు పట్టి పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే రోగగ్రస్తులు ఉన్నారో ఖచ్చితంగా అయ్యా మా గురించి ప్రార్థన చెయ్యండి అని ఖచ్చితంగా ఆ దొంగ బోధకుడికి లెటర్స్ రాసి ఉంటారు. గనుక ఏ ప్రాంతంలో అయితే వెళ్తున్నారో ఆ ప్రాంతము తాలూకా లెటర్స్ని ఒక దాంట్లో సమకూర్చి ఆ లెటర్స్ ద్వారా ప్రియులారా సమకూర్చి ఖచ్చితంగా ఆ వ్యాధులు గల వారు ఆ పబ్లిక్ మీటింగ్లో వచ్చి ఉంటారు అన్న ఉద్దేశంతో ప్రియులారా వారు లెటర్స్ ద్వారా పేర్లు పట్టి పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే ప్రియులారా, లేటెస్ట్ ప్రకారంగా ఆలోచించినప్పుడు వాట్సాప్ ద్వారా కూడాను పేర్లు పట్టి పిలవడం అనేటువంటిది జరుగుతుంది. వాట్సాప్ ద్వారా పేర్లు పంపినప్పుడు ఆ పేర్లు పట్టి పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది చూసేవారికి కానీ వినేవారికి కానీ అక్కడ వినినటువంటి వారికి కానీ ఇతని పేరు ఎలా తెలిసింది అని వాళ్ళు భయపడిపోయి ఆశ్చర్యపడిపోయి తమ్మును తమ్ము మోసపోతూ ఉన్నారని చెప్పక తప్పదు ప్రియులారా. నిజంగానే ప్రియులారా, అతని ద్వారా స్వస్థతలు జరుగుతున్నాయి అనుకుంటే వాడిని దేవుడు ప్రేరేపించి పేర్లు పట్టి పిలిపించే వరము దేవుడు అతనికి ఇస్తే ఆ వ్యక్తి అతని ఇంటి పేరుతో సహితము పిలవగలగాలి. వారు ఒక అమ్మ నాన్న పేర్లు పట్టి అతను పిలవగలగాలి. తన ఒక ఊరు పేరు చెప్పి పిలవగలగాలి. కానీ ఇటువంటి పరిస్థితి ప్రియులారా అక్కడ ఎక్కడ కూడా జరగటం లేదు. అంటే ఇది కేవలము మోసపూరితమైనటువంటి స్వస్థత సభలు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, నేను స్వస్థతలు లేవు అని నమ్మటం లేదు, అద్భుతాలు లేవు అని నమ్మటం లేదు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. విశ్వసహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థత పరుసును అని కూడాను దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు జరుగుతుంది ప్రియులారా మోసం. ఈరోజు జరుగుతుంది కేవలం ప్రియులారా మ్యాజిక్లు జరుగుతున్నాయి తప్ప అది వాస్తవాలు కాదు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. కానీ ఈరోజు ఈ దొంగ బోధకులు, ఈ ప్రవచన భక్తులు, స్వస్థత భక్తులు అని చెప్పుకుంటున్నటువంటి ఈ దొంగ బోధకులు ప్రియులారా పేర్లు పట్టి పిలిచి ప్రియులారా క్రైస్తవుల్ని భయక్రాంతులు చేస్తున్నారు, క్రైస్తవుల్ని నమ్మించి మోసం చేస్తూ